హలో హాయ్ గాయ్స్. ఈరోజైతే డైరెక్ట్ ఇంకా వామప్ అయితే చేసుకున్నాను. వామప్ వీడియో అయితే తీయలేదు. ఎందుకురా అంటే వీడియోలు ఎంత ఎక్కువైపోతుంది బ్రో, 10 నిమిషాల కంటే ఎక్కువైపోతుంది. యావరేజ్ వ్యూ డైరెక్షన్ వచ్చేసి 5 నిమిషాలు మాత్రం చూస్తున్నారు. అందుకోసం కొంచెం వీడియోని ఇంకా షార్ట్ చేయాలని చూస్తున్నా. బట్ ప్రాపర్ వర్కౌట్ చేయాలంటే మరి ఆ మాత్రం ఉంటుంది. ఇప్పుడైతే బైషేప్ హ్యామర్ కలిసి అయితే చేస్తున్నాను. ఇది బైసేపు డంబిల్స్ తోటి ఫస్ట్ మనం డంబిల్స్ తోటి స్టార్ట్ చేసేస్తాము. యాక్చువల్లీ ఇప్పుడు నేను ఇది 3 వేరియంట్స్ చేస్తున్నా. ఫస్ట్ వచ్చేసి 12.5 ఫస్ట్, ఆ తర్వాత 15 kgs, ఆ తర్వాత డైరెక్ట్ 20 kgs అనమాట. ఇలాగ మనం ఇప్పుడు ఈ బైషేప్ అనేది చేద్దాం అనుకుంటున్నాను. బట్ యాక్టివ్స్ అదే చేస్తాను అనమాట. భయంకర. ఇప్పుడు వచ్చేసి థర్డ్. ఇది యాక్చువల్ బైషేప్ మటుకు మీరు ఎంత బాగా చేస్తే మీకు అంత బాగుంటుంది అనమాట. అంటే మరి మీరు బైషేపే కదా, ఇప్పుడు మీరు హాఫ్ హ్యాండ్స్ షర్ట్ వేసుకున్నారంటే మీకు కనపడేది ఏంటంటే అంటే బైషేప్ అనమాట. ల్యాడ్ మీరు బైషేప్, ల్యాడ్, షోల్డర్, అప్పర్ పార్ట్స్ వచ్చేసి మరి మీరు ఇవన్నీ చేయాలన్నమాట. చేస్తే ఏంటంటే అప్పుడు మీ బైషేప్ అనేది భయంకరంగా ఉంటుంది. మీ ల్యాడ్, మీ షోల్డర్ వేసుకుంటున్నారా అంటే ఒక షర్టు భయంకరంగా ఉంటుంది అనమాట. అంటే ఇంకా బీస్ట్ లాగా ఉంటారు మీరు. డంబుల్స్ త్రెట్ అయిపోయింది. ఇప్పుడు ఇది వచ్చేసి కటింగ్. ఇది కూడా కరెక్ట్గా చేస్తున్నాను. చెప్పండి, ఎంత ఎఫర్ట్ పెట్టి వీడియో చేస్తున్నాను. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకునేసి మనకి మరి మీరు వీడియోలు పెట్టడం వల్ల, వేరే వాళ్ళకి షేర్ చేయడం వల్ల వ్యూస్ వస్తాయి కదా, సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, కొంచెం మోటివేషన్ ఉంటుంది. వచ్చేసి ఇది మీరు ప్రతి చూడండి. ఇప్పుడు మీరు బైషేప్ చూడండి, అసలు అప్పుడే పంప్ అయిపోయింది. అసలు కంపల్సరీ ప్రతి ఒక్కరు జిమ్ జాయిన్ అవ్వండి. జిమ్ జాయిన్ అయ్యేసి ఇప్పుడు యాక్చువల్లీ నార్మల్గా నేను ఫ్రాంక్గా మాట్లాడంటే ఇప్పుడు అన్నం తినేటప్పుడు చాలామంది ఫోన్ చూస్తూ ఉంటారు. ఆ చూసేదేదో ఇలాంటి వీడియోలు చూడడం వల్ల ఏమవుతుందంటే ఓకే మనం కూడా బాడీని మనం ఫిట్గా చేసుకుందాము అనేది ఉంటారు కదా. అందుకని చూడండి, చూసిన నలుగురికి షేర్ చేయండి. ఈరోజు వచ్చేసి ప్రోటీన్ అనమాట. ఈరోజు మనం ప్రోటీన్ తీసుకుంటున్నాము. 6th డే ప్రోటీన్. 6 రోజులు అయింది. 6 రోజుల తర్వాత 6 రోజులు ఏమైందిరా అంటే కొంచెం వెయిట్ అయితే ఇంక్రీజ్ చేశాను అనమాట. వెయిట్ అనేది నేను ఫస్ట్ కంటే ఇప్పుడు కొంచెం తీసుకున్న 5 డేస్లోనే నాకు రిజల్ట్ అనేది కనపడింది. ఓకే, బాగుందనమాట ప్రోటీన్. మీరు కూడా ఎవరైనా తీసుకునేసి వాడి ట్రై చేయాలనుకున్న వాళ్ళు ట్రై చేయండి. వన్స్ ట్రై చేశారా అంటే ఇంకా మీ బాడీని మీరు అద్దంలో చూసుకోకుండా వదులుకోరు అన్నమాట. ఇంకా అదైతే అయిపోయింది. ఇంకా డైరెక్ట్ మిషన్ అయితే చేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి నేను కటింగ్ చేస్తున్నాను అనమాట. కటింగ్ కాదు, బట్ ఇది వచ్చేసి నేను పంపింగ్ చేస్తున్నా. 2 sets పంపింగ్ ఉంటుంది. తర్వాత వచ్చేసి రోప్ పంపింగ్ ఉంటుంది. ఇప్పుడు అదైతే అయిపోయింది. ఇప్పుడు సెకండ్ రౌండ్ అనమాట. ఇది చూడచ్చు అసలు మీరు ఆడ పంపింగ్ ఎలా అయిపోతుంది. బైషేప్ మీకు ఎంత బిగ్గా కనిపిస్తుంది. బైషేప్ చేసిన 1 or 2 days అలాగే ఉంటుంది. తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోద్ది. మళ్ళీ బైషేప్ చేసేదాకా. ఇప్పుడు అయితే ఆ ఫ్రెండ్ అయితే అయిపోయింది. చూడండి, మీకు ఇప్పుడు బైషేప్ చేయడం వల్ల ఇలాగ ఉందన్నమాట. బైషేప్ ఇది చాలా అంటే చాలా బాగుంది. బాగా చేస్తున్నాను. మీరు కూడా అలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా ముందు మనం మంచి వీడియోస్ చేయొచ్చు అనమాట. ఇంకా అంటే స్టార్టింగే కాబట్టి ఇంకా మనం నాకు కొంచెం యాక్చువల్లీ స్టార్టింగ్ నుంచి బాడీ చూపించడం వల్ల ఏమవుతుందిరా అంటే ఓకే ఇలాగున్న బాడీ ఇలా ట్రాన్స్ఫార్మర్ అయ్యింది అనేసి చూపించుకోవచ్చు. బట్ వద్దు అనేసి అనుకుంటున్నా, అందుకోసం అన్నమాట. ఇప్పుడైతే ఇంకా అయిపోయింది. వెయిట్ కూడా కొంచెం పెట్టాను. చేతులు చూడు ఎంత పెయిన్ అంటే మనకి ఎంత పెయిన్ ఉందన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఇది సెకండ్ రౌండ్.
ఈ వీడియోలో వచ్చేసి నేను అవుట్ సైడు జిమ్కి వచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ నేను వీడియో తీయలేదనమాట. చెప్పాను కదా వీడియోలో ఎంత ఎక్కువైపోతుంది అనేసి, దాన్ని కొంచెం తగ్గించడానికి అందులో 30 kgs కొడుతున్నా, అంత వెయిట్ 30 kgs ఇప్పుడు నేను చేసేది మామూలుగా. జిమ్కి వస్తే మీరు మీ బాడీని బిల్డ్ చేశారా అంటే అసలు మీరు ఎలాగో అసలు మీకే ఆశ్చర్యం వేస్తుంది, అరే ఏంద్రా నా బాడీ అనా ఇది అనేసి. అంత బాగా బిల్డ్ అవుతుంది అనమాట మీ బాడీని మీరు కత్తిని ఎంత నూరితే ఎంత బాగా తగ్గుతుందో అంత అన్నమాట మీ బాడీ అనేది. మీరు ఎంత హెవీ వెయిట్ లిఫ్ట్ చేశారంటే మీ బాడీ అంత అది బల్క్ అవుతుంది, దానికి సప్లిమెంటరీ కానీ యాడ్ చేశారంటే. ఇంకొకటి, ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏందరా అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఈడ చూసి ప్రతి ఒక్కరు నేను ఇలాగ అయిపోవాలి నేను అనేసి అనుకుంటూ ఉంటారు. ఇది చాలా కష్టం. అది వాళ్ళు ఇప్పుడు ఒక 5-7 years నుంచి అలాగ చేస్తూ కటింగ్ కొట్టి ఫస్ట్ బల్క్ అయిన తర్వాత కటింగ్ కొట్టి అవన్నీ చేసిన తర్వాత వాళ్ళు అక్కడ దాకా వస్తారు. మీరు డైరెక్ట్ level 1 నుంచి డైరెక్ట్ level 4 level 5 తోటి నువ్వు కంపారిజన్ చేసుకునేసి వాళ్ళ డైట్ లాగే ఫాలో చేయాలంటే కష్టం, నీకు చినిగిపోద్ది. అలా కాదు, నువ్వు చేయాల్సింది ఏంటంటే మీ వాళ్ళని ప్రెజర్ పెట్టకూడదు, మీ ఇంట్లో వాళ్ళని. నువ్వు ఫస్ట్ జిమ్ జాయిన్ అయ్యేసి నువ్వు నీ డబ్బులతోటే కొంచెం కొంచెంగా నీ బాడీని ఇంప్రూవ్ చేసుకున్న తర్వాత అప్పుడు నీకు ఇది వస్తుంది అనమాట. ఇది వచ్చేసి మెయిన్ హెడ్ అనమాట. ఇది బైషేప్కి మనకి బ్యాక్ సైడ్ ఉంటుంది కదా. నేను ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి, నేను చేసే మజిల్కి ఏ మజిల్ రెస్పాండ్ అవుతుంది అనేసి. మీరు బ్యాక్ సైడ్ ఆ మజిల్ ఉంది కదా, అది అది అవుతుంది, అది బల్క్ అవుతుంది అనమాట. అది అవ్వడం వల్ల మీకు బైషేప్ అనేది బిగ్ బైషేప్ కనిపిస్తుంది. మీకు ఇంకొకటి బైషేప్ సైజ్ పెరగడానికి కూడా అదే ఇంప్రూవ్ అవుతుంది అనమాట. అలాగా మీరు ఎవరితోటే నేను ఇప్పుడు ఎవరో 5-7 years చేసేవాడితోటే మీరు ఇది చేసుకుంటారు, వాడి డైటే వాడు ఏదో చెప్పాడు అనేసి ఇంకా అది ఫాలో. అలా కాదు, ఫస్ట్ మీ బాడీకి ఏ ఎక్సర్సైజు ఏ వెయిట్ సెట్ అవుతుంది, ఎలాగా మీ బాడీ రెస్పాండ్ అవుతుంది, దాన్ని మీరు చూసుకోండి. దాన్ని మీరు చూసుకున్న తర్వాత అప్పుడు మీరు మీ బాడీని కొంచెంగా డెవలప్ చేయొచ్చు. అంతేగాని ఎగ్జామ్ చేయాలంటే కష్టం అనమాట. అది ఇంకా మీరైతే ఫస్ట్ జిమ్ జాయిన్ అయిపోయి కొంచెంగా మీ బాడీని ఇంప్రూవ్ చేసుకోండి. డైరెక్ట్ క్రియేటిన్లు ఇవన్నీ కాకుండా ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు. ఇంతటితో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోకండి. దిస్ ఈజ్ కరీం. బాయ్ ఫ్రెండ్స్.